హల్లెలూయా. లేవియకాండము 2వ అధ్యాయం 13వ వాక్యం. 2వ అధ్యాయము 13వ వాక్యం. నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను అని వాక్యం బోధిస్తుంది. నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను. చాలు ఒక్కటే వచనము. నీ దేవుని యొక్క ఉప్పు, నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యము మీద ఉండవలెను. నీ అర్పణములన్నిటితోనూ ఉప్పు అర్పింపవలెను. ఇదండి నైవేద్యమునకు ఉప్పు చేర్చాలి అని వాక్యం బోధించింది, వాక్యం చెప్పబడింది. ఈ ఉప్పును గురించి పోయిన వారము 2 విషయాలు చెప్పారు. అయినను మరలా ఈ వారంన దాన్నే చెప్పాలనుకుంటున్నాను. బైబిల్ గ్రంథంలో మార్కు శుభవార్త 9వ అధ్యాయము, మార్కు శుభవార్త 9వ అధ్యాయము 49వ వాక్యం, 9:49, 50వ వాక్యం. ప్రతివానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును. ప్రతి వానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును. ఉప్పు మంచిది కానీ ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారం కలుగజేస్తురు. మీరు ఉప్పు సారము గలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడని చెప్పిన. ఇంకొక వచనం కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 6వ వాక్యం. కొలస్సీ 4వ అధ్యాయము 6వ వాక్యం. ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. దేవుని వాక్యము చెప్పబడింది కదా, ఉప్పు మంచిది. ఉప్పు చెడ్డదైతే, చెడ్డ ఉప్పు ఉందా? ఒక్కోసారి ఉప్పును కూడా పడేస్తుంటారు. ఎప్పుడు నల్లగా మారిపోయినప్పుడు దాన్ని తినాలనిపించదు, దాన్ని వాడుకోవాలనిపించక పడేస్తారు. సారం కోల్పోయింది అన్నట్టు. ఉప్పు నిస్సారం, సారం లేకుండా ఉంటే ఉప్పు నిస్సారం అయితే అది ఎందుకు పనికిరాదు. దీనివల్ల మీరు దానికి సారము కలుగజేతురు. ఎట్లా కలుగజేస్తారు సారం పోతే? దీని అర్థం ఏంటంటే, ఒక మనిషి జీవితము మంచిగా సాగిందనుకో, చక్కగా ఉంది, జీవితం చక్కగా ఉంది, వాళ్ళ గురించి వినాలనిపిస్తుంది, వాళ్ళ గురించి ఇతరులకు చెప్పాలనిపిస్తుంది. జీవితం చక్కగా ఉంటే, జీవితం డాగా ఏర్పడింది అనుకో, వాళ్ళ గురించి చెప్పుకోవటానికి కూడా సిగ్గుపడతారు. మంచి సాక్ష్యం ఉంటే వాళ్ళ గురించి వినాలనిపిస్తుంది, వాళ్ళ గురించి చెప్పుకోవాలనిపిస్తుంది దేశం అంతా. సాక్ష్యం కోల్పోతే సారం కోల్పోయిన బ్రతుకు, సాక్ష్యం పోతే సారం కోల్పోయినటువంటి బ్రతుకు, సారం కోల్పోయిన బ్రతుకు. అందుకని మీరు ఉప్పు అన్నాడు. ఉప్పు యేసుప్రభు అన్నాడు, మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు. ఎక్కడుంది వచనము? మత్తయి శుభవార్తలో ఉంటుందండి. మీరు లోకానికి
మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 13వ వాక్యములో మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఈ భాష చాలా ఈజీగా అర్థమవుతుంది. ఎట్లాగంటారా, మనం ప్రతిదినము ఉప్పుని ఉపయోగిస్తుంటాం. ఉప్పు నిస్సారం అయితే అది దేనివల్ల సారము పొందును, అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికి పనికి రాదు అన్నట్టు. ఇక్కడ మార్కు సువార్తికుడు కూడా ఈ వచనాన్ని చెప్పుతూ ఉన్నాడు అన్నట్టు. ఉప్పు యొక్క లక్షణాలని తెలుసుకుంటే ఆ ఉప్పు అనేది మనిషి జీవితంలో వర్తిస్తుంది, మనిషి జీవితానికి పోలిక చేయబడింది. దేవునికి స్తోత్రాలు. ఉప్పు అనేది పైన వారం చెప్పాను, ఉప్పు అనేది దేనికి ఉపయోగిస్తారు? కూరల్లోకి కదా, ప్రధానంగా కూరల్లోకి వాడతారు ఉప్పు. ఇంక దేనికి వాడతారు ఉప్పు? నోరుని పుక్కిలించడానికి వాడతారు. చెడిపోయిందనుకో నోరు, సిగుళ్ళు ఏమన్నా కుళ్ళినప్పుడు, గమ్స్ కుళ్ళితే ఉప్పుని పుక్కిలించి ఊస్తారు. ఉప్పు దేనికి వాడుతున్నారు చెప్పండి? కూరలోకి ఒకటి కదండి. అది మనకు తెలిసిన సందర్భం, ప్రభు వాక్యంలో రాసి ఉంది. ఉప్పు యొక్క అంశాలు చెప్పండి. పోయిన వాళ్ళని చెప్పే కదా, ఒక 2 విషయాలు చెప్పా. చెప్పుకోండి చూద్దాం. ఉప్పు రుచికి వాడతారు. నీవు లోకానికి ఉప్పై ఉన్నావని అంటే నువ్వు లోకానికి రుచిగా ఉంటావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక వ్యక్తి యేసు ప్రభువుని నమ్ముకుంటే ఆ వ్యక్తిని లోకం అనేది ప్రత్యేకంగా చూస్తుంది, నిన్ను ఒక రుచికరంగా చూస్తుంది. నువ్వు ఎటు వెళ్ళినా నిన్ను రుచి చూస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే నేను జీవితాన్ని జాగ్రత్తగా లోకం కొరకు కాపాడుకోవాలి, ఉపయోగించుకోవాలి. ఉప్పు, నీవు ఉప్పై ఉన్నావు. విశ్వాసి ఉప్పై ఉంది. విశ్వాసి లేక సేవకుడు లేక అపోస్తలుడు లేక ప్రవక్త, వీళ్ళంతా బైబిల్లో రాయబడిన ఈ బోధకులంతా లోకానికి ఉప్పై ఉన్నారు అని ముఖ్యంగా అపోస్తలులైన 12 మంది శిష్యుల గురించి ఈ వాక్యాన్ని యేసు ప్రభు ఉపయోగించాడు. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, మీరు లోకానికి రుచికరంగా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. విశ్వాసులందరూ లోకానికి రుచికరంగా ఉంటారు. ఉప్పులో ఉన్న మరొక లక్షణం ఏంటంటే, ఒకటి రుచి, రెండవది ఉప్పులో వస్తువులను ఊరబెడతారు. ఉప్పులో ఊరేస్తారు. ఊరేటువంటి తెలుసు కదా. ఉప్పు వేయకుండా ఆవకాయ చేయరు. అంటే మామిడికాయ పచ్చడి అంటే మామిడికాయ చట్నీ నిలవబెట్టుకుంటారు చూడు. ఆ ఉప్పు వేయకపోతే అది ఉండదు, నిలవ ఉండదావా. నువ్వు ఏమన్నా అన్నీ వేసి ఉప్పు వేయకుండా ఉంటే ఆ మామిడికాయ అనేది చెడిపోతుంది. ఉప్పుని దేనికి ఉపయోగిస్తారంటే వస్తువుని భద్రపరుచుటకు వాడతారు. వస్తువుని చెప్పండి, మీకు అర్థమయ్యే భాష ఇది. ఉప్పుని వస్తువు భద్రపరుచుటకు. ఒక దినము 2 దినాలు మాంసాన్ని నిలవబెట్టాలి. మేక మాంసాన్ని నిల్వ ఉంచుకోవాలి ఇంట్లో. అంటే ఏం చేస్తారు? మొదట ఉప్పుతో దాన్ని శుభ్రపరుస్తారు. శుభ్రపరిచి ఫ్రిడ్జ్ లేదనుకో ఉప్పుతో క్లీన్ చేస్తే ఆ ఉప్పు అనేది దాన్ని నిల్వ ఉంచుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వస్తువుని నిల్వ ఉంచుతుంది. నీ దేహంలో ఉప్పు ఉంటుంది. ఎండకు పోయిరండి,
బాగా ఎండ బాగా వస్తున్నప్పుడు అంటే మిడ్ టైంలో మధ్యాహ్నము సమయమున ఎండలో వెళితే ఒంటిపైన ఉప్పు వస్తుంది. అమ్మా నాకు తెలిసింది, ఆటలాడేవాడిని, ఎండలో ఆటలాడుతుండే. కోతి కొమ్మ అంచ ఏదో ఉంటుంది, కోతులాట చెట్ల మీద చిన్నకున్నప్పుడు ఆటలాడేవాళ్ళం. ఎండలో ఆటలాడుతుంటే అప్పుడు ఏమయ్యేదంటే ఒళ్ళంతా ఉప్పు వస్తుండే. ఏదైనా పనికి వెళ్ళి వస్తూ ఉంటే ఒంటి మీద ఉప్పు పేనుకుంటుంది, దాన్ని నాకి చూస్తే కంప్లీట్గా ఉప్పే. ఇప్పుడు నీ దేహంలో ఉప్పు ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పొద్దున్నే లేవగానే క్యాండ్రించి ఉమ్మి ఉయ్యండి. అప్పుడు నీ ఉమ్మి ఏమి రుచి కొడుతుంది చెప్పండి, తెలుసుకోండి. ఇంకా తెలియని వాళ్ళు ఉంటే ఈరోజు ఉదయం ప్రాక్టీస్ చేయండి. ఈ ముక్కు పై భాగంలో చీముడు తయారవుతుంది. అది పొద్దున్నే పళ్ళు రుద్దుతున్నప్పుడు డోగుతుంటారు. 2 ఏళ్ళని లోపల వనిచి వాళ్ళ గోరులోనే కనుక ఆ గోరులోకి అది పోతూ ఉంటుంది పాసి అంతా. ఈ గోర్లు పొడుక్కుంటాయి కదా, నెడతా ఉంటుంటారా, అలాంటప్పుడు ఆ యొక్క గోళ్ళలోకి ఆ పాసి పోతుంది. అలానే వచ్చి కూరగాయలు కోస్తారు. శుభ్రం కడుక్కోరు, గోళ్ళు ఉంచుకోకూడదు, స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే. పొద్దున్నే లేచి డోకుతూ ఉంటుంటారు. ఏళ్ళని లోపలికి నెట్టి ఆ డోకుడికి కక్కాలనిపిస్తుంది. కక్కు అంటే వామిటింగ్ లాగా లోపల ఉన్న ఏదైతే నిల్వ ఆగిందో రాత్రి నిద్రపోవటం వలన నిల్వ ఉంటుంది. ఇక్కడ ముక్కు పై భాగంలో చీముడు అనేది తయారై అది నిల్వ ఉంటుంది. ఆ డోకుడికి కక్కుడికి అదంతా బయటకు వచ్చేస్తుంది లోపల ఉన్నదంతా. లేకపోతే నలుగురు మధ్య దాన్ని కుస్సు అనుకుంటా తీయబడుతుంది, బాగోదు. పళ్ళు రుద్దుకునేటప్పుడు శుభ్రపరిచేటప్పుడు అది జరుగుతుంది. దాన్ని మనము ఉమ్మి బయటకు వేయక ముందే 4 భాగం మీదకి వస్తుంది అది. అప్పుడు అది ఉప్పగా ఉంటుంది. గమనించండి, శ్రద్ధగా గమనించండి. ఒకళ్ళ యొక్క రక్తంలో నీరు ద్వారాగా, ఈ మాంసంలో నీరు ద్వారాగా తయారైనటువంటి ఆ యొక్క మ్యూకస్ అనేది ఉప్పుతో మిళితమై ఉంటుంది. లేకపోతే నీ దేహము 4 రోజుల్లోనే కుళ్ళిపోతుంది. నీకు అది తెలియదు. ఈ ఉప్పు కనుక దేహంలో లేకపోతే నీ యొక్క దేహము కుళ్ళిపోతుంది. అంటే మనిషి బతికుండగానే ఇట్లనే కుళ్ళిపోతుంది. అందుకని ఉప్పు మన దేహాన్ని కాపాడుతుంది. దేహంలో ఉప్పు ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మజ్జిగ వేసుకున్నప్పుడు, పెరుగుతో ఆహారం తినేటప్పుడు ఉప్పు వేసుకొని అవసరం లేదు. కూరలు వేసుకోవచ్చు, తినలేరు కదా. ఆ ఉప్పు ప్రత్యేకంగా దేహంలో తయారవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉప్పు దేహాన్ని కానీ ఇంకా వేరే వస్తువులను కానీ భద్రపరుస్తుంది. ఉప్పు ఎక్కడ తయారవుతుంది చెప్పండి? సముద్రంలో కదా. ఉప్పు సముద్రం నుండి వేరుపరచబడి మన దగ్గరకు వస్తుంది. నేను చెన్నై వెళుతున్నప్పుడు, విశాఖపట్నం వెళ్ళేటప్పుడు, ఆ 3 ప్రాంతాల్లో తిరిగేటప్పుడు ఏదో ప్రాంతంలో ఉప్పు మళ్ళుని గమనించే. ఉప్పు మళ్ళు అంటే మన వరి మళ్ళు ఉంటాయి చూడు, అట్లనే ఉప్పుని పండిస్తారు. చూశారు. సముద్రం నుంచి ఉప్పు తయారవుతుంది, వేరు చేయబడి మన దగ్గరికి. ఆ ఉప్పు కూడా కొన్ని రకాల క్వాలిటీలుగా మన దగ్గరికి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కల్లుప్పు, సువర్ణలాగా చేయబడిన ఉప్పు. ఏది మంచిది? ఏ ఉప్పు మంచిది? ఉప్పుని గురించి తెలుసుకోవాలమ్మా. ఉప్పు లేకపోతే నీ బ్రతికే లేదు.
ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకని యేసు ప్రభు జ్ఞాని కనుక ఆయన బైబిల్ గ్రంథంలో ఉప్పుని గురించి ప్రత్యేకంగా చెప్పాడు. మీరు ఉప్పు లాంటి సారం కలిగి ఉండాలి, లోకాన్ని భద్రపరచవారై ఉండాలి అన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఉప్పు సముద్రం నుంచి వేరే పరచబడుతుంది. ఏ ఉప్పు మంచిదంటారు? ఉప్పులో మన ప్యాకెట్లో సన్నంగా పౌడర్లాగా చేయబడిన ఉప్పు వస్తుంది కదా, మన కల్లుగా మన ఉంటుంది దొడ్డు ఉప్పు. ఏ ఉప్పు మంచిది చెప్పండి? ఎందుకని చెప్పలేకపోతున్నారా? కల్లుప్పే మంచిది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కల్లుప్పే మంచిది. దేవునికి స్తోత్రాలు. ఉప్పు ఏ రంగుతో ఉంటుంది చెప్పండి? ఉప్పు రంగు ఏంటి? తెలుపు రంగు ఉప్పు కలిగి ఉంటుంది. తెల్లనది ఉప్పు. ఉప్పు ఎలా ఉంది? నీ బ్రతుకు ఎలా ఉండాలని వాక్యం బోధిస్తుంది. మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారంటే తెల్లగా ఉప్పులాగా మీరు లోకానికి కనపడాలి. విశ్వాసులు తెల్లగా కనరావాలి. మరి ఊరంతా ఉన్న జనము, ఊళ్ళో ఉన్నంత జనము నువ్వు యేసు ప్రభు నమ్ముకొని ఉంటే నిన్ను ప్రత్యేకంగా చూస్తారు ఆ జనం. రాజకీయ నాయకులు కానీ, మన ఊళ్ళో సామాన్యులు కానీ, పండితులు, పామరులు అందరూ నిన్ను ప్రత్యేకంగా గురిపెట్టి చూస్తూ ఉండంటారు. చర్చికి పోతున్నవాట, బైబిల్ పట్టుకున్నవాట అన్నట్లుగా నిన్ను ఒక ప్రత్యేకంగా చూస్తారు, తెల్లగా చూస్తారు. తెల్ల అంగి పైన నల్ల మచ్చ తొందరగా కనపడుతుంది, వెంటనే గుర్తుపట్టవచ్చు. తెల్ల అంగి మీద నల్లటి మచ్చ వెంటనే గుర్తుపట్టవచ్చు. చిన్న మచ్చ అయినా నల్లగా కానొస్తుంది, స్పష్టంగా కానొస్తుంది. విశ్వాస జీవితంలో చిన్న పొరపాటు కూడా లోకానికి స్పష్టంగా క్లియర్గా కానొస్తుంది. వాళ్ళ తప్పులు మాత్రము కానరావు. కారణం ఏంటంటే వాళ్ళు తెల్లగా లేరు కదా, అందుకని వాళ్ళ అంగీలు కూడా తెల్లగా లేవు కదా, అందుకని వాళ్ళ జీవితం తెల్లగా లేదు కదా. ఎట్లా నడవాలి అట్లా నడవాలి, బోధన అందలేదు, బోధ చెయ్యరు వాళ్ళు. పాస్టర్లు ఏదన్నా చిన్న పొరపాటు అయితే ఆ తెల్లటి బ్రతుకు మీద ఆ నల్ల మచ్చ క్లియర్గా కానొస్తుంది. పాస్టర్ల మీద, విశ్వాసుల మీద కూడా వెంటనే గుర్తుపడతారు. కానీ నల్లంగి వేసుకుంటే నల్లంగి మీద నల్ల మచ్చ అంటే ఒక పొరపాటు, జీవితంలో ఒక పొరపాటు. ఆ మనిషి బ్రతుకు నల్లగా ఉందనుకో, చీకటి బ్రతుకు, వెలిగించబడిన బ్రతుకు. ఆ వ్యక్తి చీకటి, ఆయన వెలుగు కాదు, ఉప్పు కాదు, పప్పు కాదు. అందుకని వాని జీవితంలో నల్లని తప్పు అయినా, ఒక చిన్న పొరపాటు అయినా, పెద్ద పొరపాటు అయినా, ఆడు చీకటిగా ఉన్నాడు కనుక, అది నలుపు జీవితం కనుక అది కానరాదు. ఎప్పుడు పొరపాటు చేసేవాడి బ్రతుకులో ఈ మరకలను పెద్దగా పట్టించుకోరు ఎవరు కూడా. విశ్వాసులను, సేవకులనే ప్రత్యేకంగా వేలు బట్టి చూపిస్తూ ఉంటుంటారు. అందుకని తెల్లగా కనపడాలి, మచ్చలు లేకుండా ఉతుక్కొనాలని వాక్యం బోధిస్తుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఉప్పు రుచికి వాడతారని తెలుసు. ఉప్పు వస్తువుని భద్రపరుస్తుంది. ఉప్పు అనేది సముద్రం నుంచి వేరు చేయబడింది. ఉప్పు అనేది సముద్రం నుంచి వేరు చేయబడటం అంటే అర్థం ఏంటంటే, విశ్వాసి లోకము నుంచి వేరై ప్రత్యేకంగా జీవించడానికి సూచన. యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు లోకం నుంచి వేరై, అంటే లోకంలో అందరితో కలిసి ఉండకూడదని కాదు, అక్కడ ప్రత్యేకమైన జీవితానికి గుర్తు. ఉప్పు సముద్రం నుంచి వేరు చేయబడినట్లుగా లోకం నుంచి విశ్వాసులు, సేవకులు వేరు చేయబడి ఉంటారు. వాళ్ళ జీవితాలు ప్రత్యేకమైనగా ఉంటాయి, జీవితం ప్రత్యేకంగా ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా ఉప్పు సులువుగా నీళ్ళలో వేయగానే కరిగిపోతుంది. ఉప్పు కరుగుతుంది. ఉప్పులాగా విశ్వాస సేవకుల జీవితాలు కరిగిపోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కఠినంగా ఉండకూడదు.
మెత్తగా కరిగిపోతుంది. జీవితము కొవ్వొత్తి కరిగినట్టుగా, కొవ్వొత్తి కరుగుతున్నప్పుడు వెలుగు వస్తుంటుంది. కొవ్వొత్తిని క్యాండిల్ వెలిగించినప్పుడు అది వెలుగుని వెదజల్లుతున్నప్పుడు అది కరుగుతుంది. కరక్కపోతే వెలుగు రాదు. క్యాండిల్స్ అండి, తెలుసు కదా క్యాండిల్స్. ఆ విధంగా ఉప్పు అయితే త్వరగా కరిగిపోతుంది. తర్వాత అది నీళ్ళతో ఉప్పు తయారవుతుంది. ఆ నీరంతా ఆవిరైపోతుంది. ఉప్పు మళ్ళు తయారు చేసిన స్థలంలో నీళ్లు ఆవిరైపోతాయి, మిగిలేదు ఉప్పు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది నీళ్లలో చూస్తే కనపడదు. లోకమందు మనము ఉప్పు వలె ఉండవాలని వాక్యం బోధిస్తుంది. ఇంకొకటి ఉప్పును గురించి ఈ కొలస్సీ 4:6 వాక్యం ఏం బోధిస్తుందంటే, మీ సంభాషణ అంతా ఉప్పులాగా ఉండాలి. ఇవండి ఉప్పును గురించి సందర్భాలు. మీ సంభాషణ ఎలా ఉండాలి? ఉప్పు వేసినట్టుగా రుచిగా ఉండాలి. ఎదురు బదురుగా నిలబడి తిట్టుకుంటుంటే అక్కడ ఉంటారా మనుషులు? గాలిపోతుంటే, గాలి పరువు పోతుంటే ఎదురు బదురుగా నిలబడ్డ మనుషులు ఒకళ్ళొకళ్ళు దుర్భాషలు ఆడుతుంటే వేరే వాళ్ళు వింటున్నప్పుడు వాళ్ళు గాలిపోతుంది, ఆడ నిలబడలేదు. కానీ రుచిగా వాక్యము బోధింపబడవలను. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం కానీ దాన్ని రుచిగా బోధించాలని వాక్యం బోధిస్తుంది. చమత్కారాలు అవేమీ అవసరం లేదు. జరుగుతున్న విషయాలనే రుచిగానే బోధించవలసి ఉంటుంది. వినే విధంగానే బోధించాలి. ఇక ఇసుకు పుట్టే విధంగా అవసరం లేదు. చెప్పే కొద్దిగా అయినా సరే ఉప్పులాగా రుచిగా టేస్ట్గా చెప్పబడుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ కొలస్సీ 4:6 వాక్యంలో చెప్పబడింది. కొలస్సీలో పత్రికలో 4:6 వాక్యం, ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకున్నట్టుగా. ప్రత్యుత్తరం ఎటువంటి ఏంటి? ప్రశ్నకి జవాబు చెప్పాలా, సరైన జవాబు చెప్పాలి. ప్రశ్నకి జవాబు చెప్పలేకపోతే మానేసేయాలి. నాకు రాదు చెప్పడం అని అవతలకి వెళ్ళిపోవటం బెటర్. జవాబు ప్రతి మనిషికి ఎలాగో చెప్పాలో తెలుసుకుంటే మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదు. కానీ ఎల్లప్పుడూ మళ్ళా ఒక్కసారి కాదు, ఎల్లప్పుడూ మీ సంభాషణ రుచిగలదు గాను కృపాసహితముగాను ఉండనేది. ఉప్పు వేసినట్టుగా. సంభాషణ అంటే కన్వర్జేషన్. అంటే ఏంటి కన్వర్జేషన్ అంటే? మన కాన్వర్జేషన్ ఎలా ఉండాలి? ఉప్పు వేసినట్టుగా రుచిగా ఉండాలి. మనం మాట్లాడుకునేది కృపాసహితంగా ఉండాలి, దయతో ఉండాలి, జాలిగా, దయగా, కృపతో ఉండాలి. వినుటకు సొంపుగా ఉండాలి, ఇంపుగా ఉండాలి. తిట్టిపడేయకూడదు ఎవరిని కూడా, లోకస్తులను కూడా. ఎవరినైనా సరే నువ్వు లోకానికి ఉపయోగన్నావు కనుక నువ్వు లోకాన్ని కాపాడాలి, భద్రపరచాలి. ఇది ఉప్పులోని రహస్యం. శిష్యులకి, విశ్వాసులకి చెప్పబడిన విషయం అది. మీరు చెప్పండి, నేను చెప్పినవన్నీ చెప్పండి అంటే 7 పాయింట్లే చెప్పా. 7 పాయింట్లు చెప్పండి తొందరగా. చెప్పలేరా? విన్నారు కదా. ఇప్పుడు మీరు చెప్పగలిగితే నేను చెప్పింది ఏమి విన్నారో అది నాకు అర్థమవుతుంది. చెప్పండి తొందరగా. ఉప్పు యొక్క లక్షణాలు చెప్పండి. స్వభావం, ఉప్పు స్వభావం చెప్పండి. ఒకటి దానియేలు చెప్పాడు. తర్వాత తెల్లగా ఉంది మన జకయ్య బ్రదర్ చెప్పాడు. చెప్పినవి జ్ఞాపకంలో ఉండాలి. లేకపోతే నువ్వు బైబిల్ ఏమి నేర్చుకున్నావు అన్నట్టు సామాన్యమైన భాష, సాధారణమైన భాష, మనం అనుదినం ఉపయోగించే వస్తువు అది. ఇళ్లలో ప్రతి వారు దాన్ని ముట్టుకుంది. ఉదయం కానీ సాయంత్రం కానీ దాన్ని ముట్టుకుని వారు ఉండరు. మన పురుషులు కూడా వాళ్ళు కూరలో వేయాలి,
అనేది ఏం లేదు. స్త్రీలు వేస్తుంటారు కూరలు చేసే స్థలంలో. ఈ పురుషులు కొందరు హోటల్లోకి వెళ్తారు కదా తినడానికి, పెరిగేసుకుంటారు, మజ్జిగ పోసుకుంటారు, అప్పుడు చాలా ఉపయోగం అంటారు కదా, దాన్ని అందరూ ఉపయోగిస్తారు అన్నట్టు. చెప్పండి, ఇంకా చెప్పండి. వస్తువుని భద్రపరుస్తుంది, కాపాడుతుంది అన్నట్టు. కలిసిపోతుంది, కరిగిపోతుంది, కనపడదు, సముద్రం నుంచి తయారవుతుంది. ఇవన్నీ ఉప్పు యొక్క లక్షణాలన్నీ. ఉప్పు లక్షణాలు మనం నేర్చుకుంటే మనకేం లాభం అంటారు. నీవు లోకానికి ఉప్పు అయి ఉన్నావని ప్రభువు స్పష్టంగా ఆయన బోధలో చెప్పాడు, ఆయన వాక్యంలో చెప్పాడు. మరి ఆ వాక్యంలో చెప్పినప్పుడు దాని లక్షణం నీకు తెలియకపోతే నిన్ను గురించి నువ్వు ఎలా తెలుసుకుంటావు? దాని లక్షణం మొదట తెలియాలి. ఆ వాక్య లక్షణం ఏంటి? ఉప్పు లక్షణం ఏంటి? నువ్వు ఉప్పు, నువ్వు సేవకుడివి, లోకానికి ఉప్పు. నిన్ను అందరూ చూస్తూ ఉంటుంటారు, నిన్నందరూ పరిశీలిస్తూ ఉంటుంటారు. నువ్వు ఎలాంటి వాడివి, ఎలాంటి నీ స్వభావం, ఎలాంటి లక్షణాలు, ఎలాంటివి అన్నీ చూస్తుంటారు. విశ్వాసులను కూడా చూస్తూ ఉంటుంటారు. కనుక దేవునికి స్తోత్రాలు. విశ్వాసులేంది, సేవకులేంది అందరినీ చూస్తూ ఉంటుంటారు. దేవుడి మాటను దీవించునుగాక, మిమ్మల్ని కూడా దీవించునుగాక. ఆమేన్.